అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భారతదేశంలోని అత్యధికాలు అత్యల్పాలు అంటే ద మోస్ట్ అండ్ లీస్ట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, అందులో మన మొదటి క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో వైశాల్యపరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? భారతదేశంలో వైశాల్యపరంగా అంటే ఏరియా పరంగా. ఓకే, ఏరియా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. రాజస్థాన్ అనగానే మనకు మొదటిగా గుర్తుకొచ్చేది ఏంటండి? థార్ డిజర్ట్. ఓకే, థార్ డిజర్ట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద రాజస్థాన్. ఓకే, అతిపెద్ద వైశాల్యం అని చెప్పుకున్నాం కదా, మరి ఎంత అంటే 3,42,239 చదరపు కిలోమీటర్లు. ఓకేనా. అండ్ మన రాజస్థాన్ డిస్టిక్ వచ్చేసరికి జైపూర్ అండి. అండ్ రాజస్థాన్ కూడా మనకి పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వైశాల్యపరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? మరి పెద్ద తెలుసుకున్నాం కదా, మరి దాని తర్వాత నెక్స్ట్ చిన్నది. మరి చిన్న రాష్ట్రం ఏది అంటే దట్ ఈజ్ గోవా. మరి గోవా ఎందుకు అంత చిన్న రాష్ట్రం అంటే అది చిన్న తీర ప్రాంత రాష్ట్రం కావడం వల్ల దాన్ని చిన్న రాష్ట్రంగా మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే పశ్చిమ తీరంలో అరేబియా సముద్ర తీరాన మనకి ఈ గోవా అనేది ఉంటుందండి. మరి చిన్న రాష్ట్రం అని చెప్పాం కదా, మరి దాని చదరపు కిలోమీటర్లు ఎంత? 3,702 కిలోమీటర్లు. మరి దాని క్యాపిటల్ సిటీ ఏంటంటే పనాజీ. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఇంతకుముందు మనం ఏరియా పరంగా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఓకేనా. సో మరి సుమారు దాని జనాభా ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? అది 24 కోట్లు అండి. ఓకేనా, 24 కోట్లతో ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది. మరి దాని క్యాపిటల్ సిటీ లక్నో. ఓకేనా. అండ్ మన ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం. ఇది ఈశాన్య భారతదేశంలో ఉంటుంది. మరి దీన్ని క్యాపిటల్ సిటీ వచ్చేసి గ్యాంగ్టాక్. మరి సుమారు ఎంత జనాభా ఉండొచ్చు అంటే 6 నుంచి 7 లక్షల జనాభా ఉండొచ్చు అండి దీనిలో. ఓకేనా. ఓకే, అండ్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం. అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏది అని అంటే కేరళ. ఓకే, కేరళ వచ్చేసి అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం అండి. దానిలో అక్షరాస్యత ఎంత ఉండొచ్చు అంటే 94% ఉందండి. ఓకేనా. మరి దీన్ని రాజధాని వచ్చేసరికి తిరువనంతపురం. ఓకే. ఓకే, నెక్స్ట్ ద సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం. ఓకే, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం అంటే తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం అనమాట. మరి అది ఏంటి అంటే బీహార్. ఓకేనా, బీహార్ అండి. సో ఎందుకు కారణం అంటే పేదరికము, విద్యా సదుపాయాలు అంత తక్కువగా ఉండడం వల్ల బీహార్ అనేది అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం. మరి దీని రాజధాని ఏది అంటే పాట్నా. మరి ఇక్కడ అక్షరాస్యత ఎంత ఉంది అంటే సుమారు 61 నుంచి 63% వరకు ఉందండి. ఓకేనా. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే తూర్పు భారతదేశంలో ఉంది. ఇక్కడ ఈస్ట్ ఇండియా. ఓకే. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? అత్యంత పొడవైన నది. ఓకే, అండ్ ద లాంగెస్ట్ రివర్ ఈజ్ అ గంగా రివర్. ఓకేనా. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే హిమాలయాలలో స్టార్ట్ అయ్యి అనేక రాష్ట్రాల మీద అంటే చాలా రాష్ట్రాల మీద నుంచి మనకి ప్రవహిస్తుంది. మరి ఏ రాష్ట్రాలు అయి ఉండొచ్చు అని అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత బీహార్లోకి వచ్చి బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్లో ఎండ్ అవుతుంది. మరి పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కడ కలుస్తుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఓకేనా. మరి దీని పొడవు ఎంత అయి ఉండొచ్చు? 2,525 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా. దీన్ని భారతదేశంలో పవిత్ర నదిగా భావిస్తారు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అత్యంత పొడవైన ఉపనది ఏది? ఓకే, అత్యంత పొడవైన ఉపనది ఏది అంటే యమునా నది. ఓకే, ఇది గంగా నది యొక్క అత్యంత పొడవైన ఉపనది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరాఖండ్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు ఉంటుంది. దాని పొడవు వచ్చేసి 13,076 కిలోమీటర్స్. ఓకే, ప్రయాగ్రాజ్లో గంగలో కలుస్తుంది ఇది. నెక్స్ట్ ద నైన్త్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది అని అంటే దట్ ఈజ్ NH44. NH44 is the national highway. 44 is the longest నేషనల్ హైవే. ఓకే, దేశంలోని ఉత్తర చివరి నుండి దక్షిణ చివరి వరకు కలుపుతుంది. అంటే ప్రాంతాలు ఎక్కడి నుంచి? శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఉంటుంది. అండ్ దాని పొడవు వచ్చేసి 3,745 కిలోమీటర్లు. ఓకే, ఇది చాలా స్టేట్స్ నుంచి వెళ్తుందండి. ఓకేనా. సో ద లాంగెస్ట్
highway is the National Highway 44. ఓకేనా, రిమెంబర్ దిస్ క్లియర్లీ. అండ్ మేము చెప్తున్నప్పుడు మీరు కొంచెం రాసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైనా బుక్ పేపర్ పెన్ పేపర్ ఉంటే తీసుకొని రాసుకోండి. దానివల్ల మీకు రివైజ్ చేసే టైంలో ఈజీ అవుతుంది. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఈజ్ కంచన్జంగా. ఓకే, కంచన్జంగా ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఇండియా. ఓకే, కారణం ఎందుకు అనంటే భారత నియంత్రణలోనే ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం ఇది. ఓకేనా, మరి దీన్ని ఎక్కడ ఉంటుంది మనకనంటే సిక్కిం నేపాల్ సరిహద్దులో ఉంటుంది మనకి ఇది. మరి దాని ఎత్తు ఎంత ఉండొచ్చు అంటే 8,586 కిలోమీటర్లు 86 మీటర్లు ఉండొచ్చు. ఓకేనా, ప్రపంచంలోనే 3వ అత్యంత ఎత్తైన శిఖరం అండి ఇది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యంత అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది అని అంటే మధ్యప్రదేశ్. ఓకేనా, ఎందుకు మరి అంటే రాష్ట్ర వైశాల్యం ఎక్కువగా ఉండడం వల్ల, విస్తారమైన అడవులు దానికి ఉండడం వల్ల అక్కడ మనకి ఎక్కువ అటవీ విస్తీర్ణం అనేది ఉంటుంది. ఓకేనా, ఇది ఏ ప్రాంతం అంటే మధ్య భారతదేశంలో ఉంటుంది. అంటే మిడిల్ ఆఫ్ ఇండియా యూ కెన్ ఫైండ్ ద మధ్యప్రదేశ్. దాని క్యాపిటల్ సిటీ వచ్చేసి భోపాల్ అండి. అండ్ దీన్ని ఇంకా ఏమని పిలవచ్చు అంటే టైగర్ స్టేట్గా మనం పిలుస్తాము. ఓకేనా, భారతదేశంలో టైగర్ స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, అటవీ శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది మరి అంటే మిజోరాం. ఓకేనా, మిజోరాం ఈజ్ ద అటవీ శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం. ఓకే, ఎందుకనంటే కొండలు, అధిక వర్షపాతం వల్ల అడవులు ఎక్కువ ఉన్నాయి అక్కడ, కాబట్టి అటవీ శాతం కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకేనా, ఇది ఈశాన్య భారతదేశంలో ఉంటుంది. అటవీ విస్తీర్ణం ఎంత పర్సెంట్ ఉండొచ్చు అంటే 85% మనకి అక్కడ ఉందండి. ఓకేనా, దాని రాజధాని వచ్చేసి ఐజ్వాల్. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, భారతదేశంలో అత్యధిక రామ్సర్ ప్రాంతాలు ఉన్న రాష్ట్రం ఏది? రామ్సర్ ప్రాంతాలు అంటే మీకు తెలిసే ఉంటాయి కదా. సో భారతదేశంలో అత్యధిక రామ్సర్ ప్రాంతాలు ఏవి? ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రామ్సర్ ప్రాంతాలు అంటే ఏంటో. దాన్ని బట్టి మనం నెక్స్ట్ చేసుకుందాం. ఓకే, అండ్ రామ్సర్ ప్రాంతాలు అంటే అత్యధిక రామ్సర్ ప్రాంతాలు గల రాష్ట్రం ఇస్ చెన్నై. ఓకే, తమిళనాడు. సో దాని క్యాపిటల్ సిటీ వచ్చేసి చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, అత్యధిక పులులు గల రాష్ట్రం మధ్యప్రదేశ్. ఓకేనా, అత్యధిక పులులు గల రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇంతకుముందే వచ్చింది మనకి టైగర్ స్టేట్స్ అని పిలిచాం కదా. సో మధ్యప్రదేశ్ ఇస్ ద టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే పెద్ద అటవీ ప్రాంతాలు ఉన్నాయి అండ్ మెనీ టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి అక్కడే. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తామంటే అత్యధిక పులులు గల రాష్ట్రం ఆర్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఓకే, ముఖ్యంగా మనకి ఎక్కడ ఏవేవి కనిపిస్తాయి అంటే కాన్హా, బాంధవగఢ్, పెంచ్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి అక్కడ. అండ్ 15th క్వశ్చన్ వచ్చేసి, అత్యధిక జాతీయ ఉద్యానవనాలు గల ప్రాంతం. అత్యధిక జాతీయ ఉద్యానవనాలు గల ప్రాంతం ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అదే. సో ఎందుకనంటే అనేక ఐలాండ్స్ అంటే సో మెనీ ఐలాండ్స్ ఆర్ దేర్. అండ్ బయోడైవర్సిటీ కూడా మనం ఎక్కువ చూడవచ్చు అక్కడ. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. ఓకేనా, అండ్ అది ఎక్కడ ఉంది అంటే బంగాళాఖాతం. ఓకే, అండ్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. దీని గురించి ఇంకా స్పెషాలిటీ ఏముంటాయి అని అంటే దిస్ ఈజ్ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. ఓకే అండి, సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి, అత్యంత పొడవైన ఆనకట్ట ఏది అని అంటే దట్ ఈజ్ హిరాకుడ్. మరి ఎక్కడ ఉంది హిరాకుడ్ అంటే ఒడిశాలో ఉంది. ఓకేనా, సో ఒడిశాలో ఉంది. మరి దీన్ని దేనిపైన నిర్మించారు, ఏ నది పైన నిర్మించారు అని అంటే మహానది పైన నిర్మించిన ప్రపంచంలోని పొడవైన మట్టి ఆనకట్టలో ఇది ఒకటండి. గుర్తుపెట్టుకోండి, మట్టి ఆనకట్ట ఇది. ఓకేనా, సో మరి ఇది ఎంత పొడవు ఉంది అని అంటే 25.8 కిలోమీటర్స్ 25.8 కిలోమీటర్స్ ఉంది అండి. ఇది ఏ నది పైన ఉందంటే మహానది పైన ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈజ్ 17th వన్, అత్యంత ఎత్తైన ఆనకట్ట. మరి భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది అని అంటే టెహ్రీ డ్యామ్ ఇస్ హైయెస్ట్ ఆనకట్ట మీన్స్ టెహ్రీ డ్యామ్. ఓకే, హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఇస్ టెహ్రీ డ్యామ్. ఓకే, అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది అని అంటే టెహ్రీ డ్యామ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఇది ఎక్కడ ఉంది
టెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉంది అని అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఓకేనా. సో మరి దీని ఎత్తు ఎంత ఉండవచ్చు అని అంటే 260.5 మీటర్స్. ఓకే, దీని హైట్ ఎంత ఉంటుంది అంటే 260.5 మీటర్స్ ఉంటుంది. ఇది ఏ నది పైన ఉంది అంటే భగీరథి నది పైన నిర్మించారు. నది పైన నిర్మించారు. ఓకేనా. నెక్స్ట్ ఇస్ 18th క్వశ్చన్. భారతదేశంలోనే అత్యంత పొడవైన తీరరేఖ గల ప్రాంతం. మరి తీరరేఖ అంటే ఏంటండి? కోస్టల్ లైన్. ఓకేనా. సో అత్యంత పొడవైన తీరరేఖ గల ప్రాంతం ఏది అంటే గుజరాత్. ఓకే, చాలామంది దీని దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో గుజరాత్ అండి. ఎందుకంటే మనకి అది కర్వ్స్ ఉంటాయి కాబట్టి సరిగ్గా అనిపించదు. కాకపోతే గుజరాత్ ఇస్ పొడవైన తీరరేఖ. ఓకేనా. లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఎక్కడ ఉంటుంది అని అంటే అరేబియా సముద్ర తీరంలో ఉంది ఇది. ఓకేనా. మరి ఇది ఏరియా ఎక్కడ అంటే వెస్ట్ ఇండియా. ఓకే, మరి తీరరేఖ ఎంత ఉండొచ్చు అంటే కోస్టల్ లైన్ ఎంత ఉండొచ్చు అని అంటే 16,000 కిలోమీటర్స్. ఓకేనా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కాండ్లా, మున్రా లాంటి ప్రధాన నౌకాశ్రయాలు ఉన్నాయంట. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇస్ 19th క్వశ్చన్. భారతదేశంలో అతి చిన్న తీరరేఖ గల రాష్ట్రం ఏది? భారతదేశంలో అతి చిన్న తీరరేఖ గల రాష్ట్రం ఏది అని అంటే గోవా. ఓకే, గోవా. సో ఇది అందరికీ తెలుసండి. గోవానే చిన్న రాష్ట్రం. మరి దాని చిన్న రాష్ట్రం అన్నప్పుడు దాని వైశాల్యమే తక్కువ ఉన్నప్పుడు మరి మనకి ఆటోమేటిక్గా దాని తీరరేఖ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా. ఓకే, సో చిన్న రాష్ట్రం కావడం వల్ల తీరరేఖ కూడా చాలా తక్కువ. ఇది కూడా పశ్చిమ తీర ప్రాంతమే. మరి దాని తీరరేఖ ఎంత ఉండొచ్చు అని అంటే 101 కిలోమీటర్స్. దట్ ఈజ్ 101 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బీచ్లు ఉన్నాయి. ఓకే, స్పెషాలిటీస్ బీచెస్, అది అందరికీ తెలిసిన విషయమే. సో గోవా అంటే బీచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? ఓకే, సో మరి ఏదండి? థార్ డిజర్ట్. ఓకేనా. మరి ఎందుకు అయి ఉండొచ్చు? అతిపెద్ద ఎడారి ఎక్కడుంది ఇంతకీ? దట్ ఈస్ ఇన్ రాజస్థాన్. ఓకే, రాజస్థాన్లో ఉంది. ఇది ఎక్కడి వరకు ఉంది అని అంటే పాకిస్తాన్ వరకు ఉంది. ఓకేనా, పాకిస్తాన్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంది. మరి దానికి కారణం ఏంటై ఉండొచ్చు అని అంటే తక్కువ రెయిన్ఫాల్ ఉంది అక్కడ అండ్ పొడి వాతావరణం వల్ల. ఓకే, పొడి వాతావరణం మరియు లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉండడం వల్ల థార్ ఎడారి అనేది అతిపెద్ద ఎడారి. ఓకే, మళ్ళీ దానిలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీన్ని ఇంకేమని పిలుస్తారంటే గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని కూడా పిలుస్తారు. గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అంటే ఏది అంటే థార్ డిజర్ట్. ఓకే, ఇది అతిపెద్ద ఎడారి, దాన్నే గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది? భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది అని అంటే కుంచికల్. ఓకే, కుంచికల్ వాటర్ ఫాల్స్ ఇస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఎక్కడుంది అని అంటే పశ్చిమ కనుమల్లో వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. మరి ఎక్కడ? ఏ స్టేట్ అంటే కర్ణాటక. ఓకే, కర్ణాటకలో ఉంది. మరి దీని హైట్ ఎంత ఉండొచ్చు అంటే 455 మీటర్స్. దట్ ఈజ్ 455 మీటర్స్ అంటే 455 మీటర్ల ఎత్తులో ఉంది. ఓకే, మరి ఇది ఏ నదిపై ఉంది అని అంటే వారాహి నది. వారాహి నదిపై ఉంది. వారాహి నది లాస్ట్కి వచ్చేసి అరేబియా సీలో కలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఇది తాజా ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అని అంటే ఉలార్. ఓకే, ఈ ఉలార్ ఎక్కడ ఉంది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అండ్ ఇది సహజంగా ఏర్పడిన పెద్ద మంచినీటి సరస్సు అండి. ఓకేనా, ఇది ఆర్టిఫిషియల్గా చేసింది కాదు, న్యాచురల్గా ఏర్పడిన పెద్ద మంచినీటి సరస్సు. దట్ ఈస్ ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, ఏంటి స్పెషాలిటీ దీన్ని అంటే ఇది జీలం రివర్తో కంబైన్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది జీలం రివర్తో కంబైన్ అయి ఉంటుంది, ఏర్పడిన నది. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? దిస్ ఈజ్ చిలికా. ఓకే, చిలికా లేక్ ఈజ్ భారతదేశంలోని పెద్ద ఉప్పునీటి సరస్సు. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఒడిశాలో ఉంది. ఓకేనా, అండ్ మనం రామ్సర్ సైట్స్ అని చెప్పుకున్నాం కదా. సో రామ్సర్ సైట్స్లో ఇది కూడా ఒక సైట్ అన్నమాట. సో దిస్ ఈజ్ అ రామ్సర్ సైట్. దీని స్పెషాలిటీ ఏంటంటే
ఎక్కువ మైగ్రేటెడ్ బర్డ్స్ వస్తాయి ఇక్కడికి. వలస పక్షులకి స్పెషల్ ఏరియా ఇది. ఓకేనా, వలస పక్షులకి స్పెషల్ ఏరియా, దట్ ఈస్ చిలీకా లేక్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే ఒడిస్సాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లాగూన్ ఇన్ ఏషియా అండ్ ద సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లాగూన్ ఇన్ ద వరల్డ్. ఓకే, అండ్ ప్రైమరీ హోమ్ ఫర్ ద ఎండేంజర్డ్ ఇరావడి డాల్ఫిన్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ప్రైమరీ హోమ్ అండి. దేనికి అంటే ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్న ఇరావడి డాల్ఫిన్స్కి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏది? నదీ ద్వీపం, కన్ఫ్యూజ్ అవ్వకండి, నదీ ద్వీపం గురించి అడుగుతున్నారు, రివర్ ఐలాండ్ గురించి. ఓకేనా, అదేంటి అని అంటే మజూలీ. అతిపెద్ద నదీ ద్వీపం మీద మజూలీ. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే అస్సాంలో ఉంది. ఓకేనా, అస్సాంలో ఉంది. బ్రహ్మపుత్ర నది ప్రవాహంలో ఏర్పడిన అతిపెద్ద ద్వీపం ఇది. బ్రహ్మపుత్ర నది ఉంది కదా, నదిలో ఏర్పడిన ఐలాండ్ అండి ఇది. సో అందరూ గుర్తుపెట్టుకోండి. దీనికి స్పెషల్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద నివాసయోగ్య నదీ ద్వీపాల్లో ఒకటి ఇది. అంటే ఇక్కడ కూడా మనుషులు బతుకుతారు. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అతిపెద్ద డెల్టా. ఓకే, భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏది? అతిపెద్ద డెల్టా ఏది అని అంటే సుందర్బన్స్ ఇస్ ద లార్జెస్ట్ డెల్టా. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది అని అంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్కి మధ్యలో. ఓకేనా, అది కలిసినప్పుడు మనకి ఏర్పడే అతిపెద్ద డెల్టా అన్నమాట. ఓకే, ట్రయాంగిల్ షేప్లో ఏర్పడుతుంది, దాన్ని డెల్టా అంటాము. సో ఇది ఎక్కడ ఏర్పడుతుందంటే పశ్చిమ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ దగ్గర. సో ఎక్కడ దాని రీజన్ ఏంటి అంటే గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా నదుల నిక్షేపాల వల్ల ఏర్పడింది. అంటే 3 నదులు కలవడం వల్ల ఏర్పడిన ప్లేసే ఈ డెల్టా. ఓకేనా, అండ్ ఇది యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశం అండి. ఓకేనా, యునెస్కో గుర్తించిన సైట్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి కదా, దానికి ఫేమస్ ఇది. సారీ. అండ్ నెక్స్ట్ ఇది 26th క్వశ్చన్. భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఈజ్ ద లడాక్ పీఠభూమి. ఓకే, లడాక్ పీఠభూమి. సో మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం, దట్ ఈస్ ద యూనియన్ టెరిటరీ. ఓకేనా, యూనియన్ టెరిటరీ అండి. సో మరి లడాక్ ఎప్పుడు చేంజ్ అయింది అండి యూనియన్ టెరిటరీగా? 2019 అక్టోబర్ 13న కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఓకేనా, మరి దాని ఎత్తు ఎంత ఉండొచ్చు? లడాక్ పీఠభూమి యొక్క సగటు ఎత్తు దాదాపు 3000 నుంచి 5000 మీటర్లు ఉంటుంది. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్. సో భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది అని అంటే హూబ్లీ. ఓకేనా, హూబ్లీ ఈజ్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్. ఓకే, సో మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే కర్ణాటక. ఓకేనా, కర్ణాటక స్టేట్లో మనకి హూబ్లీ కనిపిస్తుంది. ఓకేనా, మనం చిరంజీవి పాటలో కూడా వింటాం కదా హూబ్లీ గురించి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ పాట ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, అసలు దాన్ని అంత పెద్దగా నిర్మించడానికి కారణాలు ఏంటంటే అధిక రైలు రాకపోకల కోసం విస్తరించారంట. ఓకేనా, అంటే ఎక్కువ జనసమూహం ఉంటుంది కాబట్టి అక్కడికి రావడానికని దాన్ని ఎక్కువ పెద్దగా నిర్మించారు. అండ్ దానికి పొడవు ఎంత అని అంటే 15,007 మీటర్స్. 15,007 మీటర్స్ ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అత్యంత పొడవైన రైల్వే సొరంగం. ఓకేనా, అత్యంత పొడవైన రైల్వే టన్నెల్. ఓకే, ఏది అని అంటే T50 టన్నెల్, దట్ ఈస్ T50 టన్నెల్. సొరంగం అంటే ఏదో కాదు, టన్నెల్ అండి. ఓకే, అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ ఏది అంటే T50 టన్నెల్. ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి ఎలా నిర్మించారంటే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్స్లో నిర్మించారు దీన్ని. ఓకేనా, ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్ ద్వారా దీన్ని నిర్మించారు. దీని పొడవు ఎంత ఉంది అని అంటే 12.77 కిలోమీటర్స్, దట్ ఈస్ 12.77 కిలోమీటర్స్, 12.77 కిలోమీటర్లు. ఓకేనా, ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో అత్యంత ఎత్తైన జాతీయ జెండా స్తంభం ఎక్కడ ఉంది? ఇది మీరు కొత్తగా వింటున్నారు అనుకుంటున్నాను. కొత్తగా విన్న వాళ్ళైతే నోట్ డౌన్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కొత్త క్వశ్చన్స్ కావాలి అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే,
అత్యంత ఎత్తైన జాతీయ జెండా స్తంభం ఎక్కడ ఉంది? దట్ ఈస్ అట్టారి. ఓకేనా, అట్టారి. సో ఇది ఎక్కడ, ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అట్టారి అంటే పంజాబ్. ఓకే, అట్టారి ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పంజాబ్ స్టేట్. మరి దీని రీజన్ ఏంటి అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జాతీయ గౌరవానికి ప్రతీకగా దీన్ని నిర్మించారు. ఓకేనా, భారత్కి పాకిస్తాన్కి సరిహద్దులో ఉన్న ప్రాంతం ఇది. కాబట్టి దీన్ని మన జాతీయ జెండాకి గౌరవార్థకంగా మనం దీన్ని నిర్మించామన్నమాట. సో మరి దీని ఎత్తు ఎంత ఉండొచ్చు అంటే సుమారు 360 అడుగులు, అంటే దాదాపు 110 మీటర్లు ఉండొచ్చండి. ఓకేనా. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆ 30th క్వశ్చన్. దట్ ఈజ్ భారతదేశంలో వైశాల్యపరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది? భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వైశాల్యం అంటే ఏరియా. ఓకేనా, ఏరియా పరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది మరి అంటే దట్ ఈజ్ లడక్. ఓకేనా, దట్ ఈజ్ లడక్. ఇది ఎక్కడ మరి అని అంటే ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతంలో ఉంది. ఓకేనా, ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతంలో ఉంది. ఒకసారి మ్యాప్ పాయింటింగ్ రాని వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళైనా పర్లేదు, రివైజ్ చేసుకోవడానికి ఇప్పుడు చెప్పిన ఈ ఏరియాస్ అన్నీ కూడా ఒకసారి మ్యాప్లో చెక్ చేసుకోండి. బై దట్ వీ కెన్ నో ఈజీలీ. ఓకేనా, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే ఓకే అండి. మరి ఓకే, దీని వైశాల్యం చెప్పలేదు కదా, దట్ ఈస్ 59,146 చదరపు కిలోమీటర్లు, 59,146 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా. సో ప్రధాన కేంద్రాలు ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయంటే లేహ్ అండ్ కార్గిల్.